గవ్వలు ఏం చెప్తాయంటే మనకి గవ్వలు ఎందుకు పెట్టుకోవాలి అనేది ఒక నియమం ఉంది. ఆ గవ్వలు పెట్టుకున్నంత మాత్రాన కోటీశ్వరులు కారు. ఉమ్, గవ్వలు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఈ గవ్వలు మనం అష్టాచెమ్మ ఆడతాం, గుర్తుందా? అవును. ఉమ్, వైకుంఠపాళి అని ఆడతారు. అవును. వైకుంఠపాళి ఆడినప్పుడు ఇవి ఎలా పడతాయో అలా అలా పైకి వెళ్తా ఉంటుంది. అవును. మధ్యలో పాము కాటేస్తే మళ్ళీ కిందికి కిందికి రావాలి. వచ్చేస్తుంది. ఉమ్, అక్కడ 99 దగ్గర ఉంటుంది, అక్కడ కాటేస్తే కరెక్ట్ గా మళ్ళీ ఒక్కదానికి వచ్చేస్తాం అవును. కదా. ఉమ్, సో జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి. ఉమ్, గవ్వలు ఎలా పడతాయో జీవితంలో అలా మారుతుంటాయి. అట్లా ఈ ఈ గవ్వలు ఎలా పడుతున్నాయో మనకు తెలియదు. ఉమ్, సో జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. నువ్వు దేనికైనా సరే సంసిద్ధంగా ఉండు. ఉమ్, జీవితం అనేది వైకుంఠపాళి లాంటిదే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనం నమ్మిన వాళ్ళు కూడా మనకు మోసం చేస్తారు. అవును. ఉం. మోసం అంటేనే నమ్ముతూనే చేస్తారు. అవును. నమ్మించి చేసేదే మోసం. ఉం. నమ్మకుండా ఎలా చేస్తారు మోసం? అవును. కాబట్టి నమ్మించి నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. ఉమ్, సో అలాంటి మోసాలు బారిన పడతాము. జీవితం ఎన్నో జరుగుతాయి. సో అందుకోసమే జీవితము మనం అనుకున్నట్టుగా ఎప్పుడు ఉండదు. అవును. గవ్వలు అదే చెప్తారు, జీవితం నువ్వు రేపు ఎటు వెళ్దాం అనుకుంటున్నావు, అటు వెళ్దాం అనుకుంటే అటు వెళ్ళవు. ఉమ్, లైఫ్ ఈజ్ లైక్ ఎ సర్టనిటీ. దేనికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. యాక్సెప్టెన్స్ ఈజ్ ద లైఫ్. ఉమ్, అందుకోసమే గవ్వలు అక్కడ పెడతారు. అష్టాచెమ్మ ఆడాలి పిల్లలకి ఎందుకు నేర్పిస్తారంటే అష్టాచెమ్మలు అయినప్పుడు చంపుడు వందం వస్తుంది. అవును. చంపుడు వందం అయింది అని అంటే నీ వెనకనే ఒకళ్ళు ఉంటారు, అవకాశం వస్తే ఎవడైనా నేను చంపేస్తాడు, ఉమ్, చంపుడు వందం ఉంటుంది.